నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామలింగేశ్వరపేటలోని వేద పండితుని ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్న 1 టౌన్ పోలీసులు. కేసు వివరాలు వివరించిన డీఎస్పీ జనార్దన్ రావు. ఘనంగా శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి 1,00,000 తులసి దళార్చన. మోటార్ వెహికల్ చట్టంను అనుసరిస్తూ వాహనాలు నడపాలి. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కె శ్రీహరి. స్థానిక రామలింగేశ్వరపేటలోని వేద పండితుని ఇంట్లో జరిగిన చోరీ కేసును 1 టౌన్ పోలీసులు ఛేదించి నిందితుల్ని అదుపులోకి తీసుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు కేసు వివరాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ రామలింగేశ్వరపేటలోని తోటవారి వీధిలో నివాసం ఉంటున్న విష్ణుభట్ట మల్లికార్జున శర్మ ఇంట్లో చోరీకి పాల్పడిన 2 మహిళలను 1 టౌన్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఈ నెల 7వ తేదీన ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన 2 మహిళలు తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న వెండి బంగారం ఆభరణాలను అపహరించినట్లు పేర్కొన్నారు. చిత్తు కాగితాలు ఏరుకునే శీలం రోసమ్మ, శీలం మహంకాళమ్మలు చోరీకి పాల్పడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 10 లక్షల విలువ చేసే 80 గ్రాముల బంగారంను, 4.5 కేజీల వెండిని స్వాధీనపరుచుకున్నట్లు డీఎస్పీ జనార్దన్ రావు వివరించారు. సమావేశంలో సీఐ మల్లికార్జునరావు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో తోటవారి వీధిలో విష్ణుభట్ల మల్లికార్జునరావు గారు అనే బ్రాహ్మణుడు, ఈయన ఈ యజ్ఞాలు యాగాదులు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈయన దీని నిమిత్తం అక్టోబర్ 31వ తారీఖున ఇల్లు తాళం వేసుకొని 37వ తారీఖు తనిఖీ వెళ్ళారు. తర్వాత వాళ్ళ బంధువులు ఫోన్ చేశారు, 8వ తారీఖు ఉదయం తలుపులు బార్లో తెరవబడి ఉన్నాయి, మీరు వచ్చి మీ ప్రాపర్టీ చూసుకోండి అంటే ఆయన వచ్చి చూసుకొని 2 బంగారు చైన్లు 80 గ్రాములు, సుమారు 4.5 కేజీల వెండి, 6 పళ్ళాలు, ఈ చెంబులు గిన్నెలు ఇవన్నీ కలిపి 4.5 కేజీల వెండి దొంగతనం అయినట్టుగా మనకి 8వ తారీఖున రిపోర్ట్ చేశారు. దాని మీద మేము సాంకేతిక పరంగా అన్ని అంశాలను పరిగణలో తీసుకున్న దాని మీద మాకు వచ్చిన ఆధారం మేరకు ఈరోజు శీలం రోసమ్మ, శీలం మహాకాళమ్మ వీరిద్దరూ చిత్తు కాగితాలు, ఓల్డ్ ఐరన్ స్క్రాపు, ఇల్లు తిరిగి ఏరుకొని అవి అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారు. వీరు చెరుకుపల్లి టౌన్కి సంబంధించి, చెరుకుపల్లి పట్టణానికి సంబంధించిన వీళ్ళు ఆ రోజున 7వ తారీఖున వచ్చారు. చుట్టుపక్కల కానీ ఎక్కడ అలికిడి లేదు. ఇంట్లో ఏమైనా ఆ పాత వస్తువులు దొరుకుతాయేమో ఈ గోడ దూకి లోనికి వెళ్ళి చూస్తే ఇల్లు తాళం వేసి ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఐరన్ రాడ్ సహాయంతో తాళం విరగొట్టి లోపలికి వెళ్ళి అవకాశం దొరికింది. ఇవి దొంగతనం చేసి వాళ్ళు ఏరుకుని చిత్తు కాగితాల సంచుల్లో వేసుకుని దొంగిలించుకొని వెళ్ళిపోయారు. ఈ రోజున మాకు అందిన సమాచారం మేరకు వారి ఇరువురిని తెనాలి 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు గారు, వారి సిబ్బంది ఈ మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం సుమారు 10 లక్షల విలువ గల ప్రాపర్టీతో వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది. లేదా మీరు LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు రిజిస్టర్ అయితే మాకు మెయిల్ వస్తుంది, మాకు మెసేజ్ వస్తుంది. మేమే వారి దగ్గరికి వెళ్ళి వారి ఇంట్లో ఈ కెమెరాలు ఏర్పాటు చేసి మేము నిరంతరం వారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు పర్యవేక్షిస్తాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడడం జరుగుతుంది. కావున పట్టణ ప్రజలందరూ అందుబాటులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, లేదా మేము అందించే సదుపాయం లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని ఫ్యూచర్లో ఇవేమీ దొరకకుండా చూసుకోవాలని ఈ పత్రికాముఖంగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతాం. వీళ్ళని తెనాల్లోనే అరెస్ట్ చేశాం. స్థానిక చెంచుపేట అమరావతి ప్లాట్స్ ఏరియాలోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం 1,00,000 తులసి దళార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఏర్పాటు చేసిన 1,00,000 తులసి దళార్చన కార్యక్రమంలో మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తొలుత స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజాది కార్యక్రమాలను ఆగమోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ పరమ పవిత్ర కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో 1,00,000 తులసి దళార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. సుహాసినీలు విరివిగా పాల్గొని తులసి పూజ నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీన శుక్రవారం ఆలయ ప్రాంగణంలో సామూహిక
శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు విశేషంగా పాల్గొని సత్యదేవుని ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు తుమ్మల సత్యనారాయణ, సెక్రటరీ దేవభక్తులు ఉమామహేశ్వరరావు, కోశాధికారి కిక్కురి చిన్నకృష్ణారెడ్డి, గడ్డిపాటి పుష్పకుమారి తదితరులు పాల్గొన్నారు. శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అమరావతి విలాస్, చెంచుపేట. నిత్యం కార్తీక మాసం సందర్భంగా జరుగు కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. ఈరోజు 1,00,000 తులసి దళార్చన, 50 మంది మహిళలు తులసితో పూజకి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. 15వ తారీఖు శుక్రవారం ఉదయం 9 గంటలకు సత్యనారాయణ స్వామి వ్రతము, తరువాత తీర్థ ప్రసాదాలు జరుపుబడును. నిత్యం జరిగే ఈ కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. వాహనదారులు మోటార్ వెహికల్ చట్టంని అనుసరిస్తూ వాహనాలు నడపాలని రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కె శ్రీహరి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక చెంచుపేటలోని మార్కెట్ యార్డు ఆవరణలో తెనాలి రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీహరి మాట్లాడుతూ మోటార్ వెహికల్ చట్టాన్ని అనుసరిస్తూ వాహనదారులు వాహనాలను నడపాలని సూచించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఎడల వెహికల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. రవాణా వాహనాలను నడిపే వాహనదారులు తప్పనిసరిగా టార్పాలు పట్టాలని వేయాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు మితిమీరిన వేగంతో నడిపిన ఎడల తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టి రాఘవరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అమృతారాణిలు మాట్లాడుతూ రోడ్డు భద్రతా చర్యల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. మోటార్ వెహికల్ చట్టం సూచించిన విధంగా వాహనదారులు వాహనాలు నడపాలని పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని, మైనర్లకు వాహనాలు నడిపే అర్హత లేదని వివరించారు. సమావేశంలో పలువురు మోటార్ వెహికల్ అధికారులు, సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు. తెనాలి ఆర్టీఏ పరిధిలోని 5 మండలాల ప్రజలందరికీ నమస్కారం. ఈ 5 మండలాలంటే తెనాలి రవాణా శాఖ పరిధిలో కొల్లిపర, తెనాలి, చేబ్రోలు, పొన్నూరు, కాకుమాను ఈ 5 మండలాలు ఉన్నాయి. ఈ ఏరియా ప్రజలందరికీ రవాణా శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా మనకి మైనర్లకి వాహనాలు ఇవ్వకూడదు. మైనర్లు అంటే 18 ఏళ్ళ పిల్లలు ఎవరికి కూడా తల్లిదండ్రులు ఎటువంటి రవాణా వాహనాలు కానీ మోటార్ సైకిల్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఒకవేళ వాళ్ళకి 18 ఏళ్ళు నిండినాక వాళ్ళ లైసెన్స్ ఇప్పించి అప్పుడే వాహనాలు ఇవ్వాలి. ఆటో వాళ్ళ విషయానికి వస్తే ఆటో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా పర్మిట్టు, ఆర్సీ, ఫిట్నెస్, ఇన్సూరెన్సు, పొల్యూషను, లైసెన్సు ఈ 6 డాక్యుమెంట్స్ ప్రతి ఒక్క వాహనంలో పెట్టుకోవాలి. ఆటోల్లో ముఖ్యంగా వెనక డోర్ తీయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వెనక డోర్ తీసి బ్యాక్ సైడ్ జనాలను ఎక్కించుకోకూడదు. అలాగే పక్కన కూడా ఎక్కించుకోకూడదు. డ్రైవర్ పక్కన కూడా ఎవరిని అలౌ చేయకూడదు. ఈ 6 డాక్యుమెంట్స్ విధిగా ఉంచుకోవాలి. అలాగే చాలామంది కొత్త ఆటో కొనుక్కుంటున్నారు. పర్మిట్ ఉండలేదు, లైసెన్స్ ఉండలేదు. లైసెన్స్కి 5,000, పర్మిట్కి 5,000 ఫైన్ ఉంది. అలాగే ఒకవేళ బండి ఫిట్నెస్ లేకపోతే 2,000, ఇన్సూరెన్స్ లేకపోతే 2,000, పొల్యూషన్ లేకపోతే 1,500. ఎంజీవి అంటే ఐషర్ వ్యాన్లు, బడా దోస్తులు, వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ట్రాక్టర్ ట్రైలర్స్ వాళ్ళు జనాలు ఎక్కించు తిరుగుతున్నారు. పెళ్ళిళ్ళకి లేకపోతే ఫంక్షన్లకి మనకి గూడ్స్ బళ్ళలో జనాలు ఎక్కించి తిరుగుతున్నారు. అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో గూడ్స్ బళ్ళలో ఎట్టి పరిస్థితుల్లో ప్యాసింజర్ని ఎక్కించుకోకూడదు. ఎక్కించుకుంటే ఫైను మనిషికి 200 కాడికి ఫైన్ వేయడం జరుగుతుంది. పర్మిట్ వైలేషన్ కింద 10,000 రూపాయలు ఫైన్ వేయించడం జరుగుతుంది. అలాగే ఆ బండిని జప్తు చేయడం జరుగుతుంది, సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మరి గూడ్స్ బళ్ళోళ్ళందరూ కూడా మరి ఇది గమనించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో ప్యాసింజర్ని ఎక్కించుకోవాల్సిందిగా కోరుచుంది మరీ విజ్ఞప్తి చేస్తాం. ఈ రోడ్ సేఫ్టీలో మెయిన్ చెక్ చేస్తుంది ఏంటంటే ఆటోలు కానీ లేకపోతే ఎల్జీబీలు కానీ ట్రాక్టర్లు కానీ ఏవైనా కూడా వాటి ఉండాల్సిన డాక్యుమెంట్స్ అవి క్యారీ చేస్తూ కరెక్ట్గా అన్నీ కూడా ఫోర్స్లో ఉండి రోడ్డు మీదకి రావాలి. అలాగే ఈ ఆటోలకి ఎల్జీబీలకి మనకి డాజ్లింగ్ లైట్స్ అనేవి పెడుతున్నారండి. ఈ డాజ్లింగ్ లైట్స్ వల్ల ఏమవుతుందంటే నైట్ టైము ఎవరైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు అది ఎదురుగా రిఫ్లెక్షన్ వాళ్ళ కంట్లో పడడం వల్ల వాళ్ళకి మేజర్ యాక్సిడెంట్స్ అనేవి జరగడం జరుగుతుంది. సో అలాంటి విషయాల్లో మాకు కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. అలాగే వెహికల్స్కి బంపర్ ఇలాంటివి కూడా యూజ్ చేయకండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇలా ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు మాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా దయచేసి సహకరించాలని కోరుకుంటున్నాము. అంటే మేము కేసు రాస్తుంది బండికి, మనుషులకు కాదు కాబట్టి ఆ భయం అనేది లేకుండా ఫస్ట్
బండి ఆపినప్పుడు ఆపండి, ఆపి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపించండి. మీ దగ్గర ఏదైతే లేదో ఆ వెహికల్కి ఏవైతే డాక్యుమెంట్స్ ఫోర్స్లో లేవో వాటికి మాత్రం మేము కేసు రాసి సీజ్ చేయడం జరుగుతుంది. అది కూడా ట్యాక్స్ పెండింగ్ ఉంటే మాత్రం బండిని వదిలేది లేదు, సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే 7,500 kgs కంటే కూడా తక్కువ ఉన్న వెహికల్స్కి మనకి పర్మిట్ లైసెన్స్ విషయంలో వాళ్ళు హెవీ కూడా నడపచ్చు. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ లైట్ వెహికల్స్ కానీ యూజ్ చేస్తారు. థ్యాంక్ యూ. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని మంచినీటి సౌకర్యంపై పీజీఆర్ఎస్ కు వచ్చిన అర్జీ ఆధారంగా గ్రామంలో పర్యటించి విచారణ చేయడం జరిగిందని తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొలకలూరు గ్రామంలోని మంచినీటి సౌకర్యం సరిగా లేదని గ్రామస్తులు సబ్ కలెక్టర్ కి అర్జీ అందజేసిన తరుణంలో గ్రామంలో పర్యటించి విచారణ చేయడం జరిగిందని పేర్కొన్నారు. మంచినీరు సరఫరా చేసే పైప్ లైన్ సరిగా లేదని విచారణలో గుర్తించినట్లు పేర్కొన్నారు. సంబంధిత కాంట్రాక్టర్ పనితీరు నామమాత్రంగా ఉందని తెలిపారు. కొలకలూరు గ్రామంలో శానిటేషన్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ వివరించారు. కొలకలూరు గ్రామంలోని ప్రజల సౌకర్యార్థం పలు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న సోమవారం ఫిర్యాదుల దినోత్సవంలో భాగంగా సబ్ కలెక్టర్ వారి కార్యాలయానికి కొలకలూరు గ్రామస్తులు అక్కడ ఉన్న ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ జలజీవన్ మిషన్ సంబంధించిన వాటర్ పైప్ లైన్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయని, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అనాథరైజ్డ్గా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని ఒక కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ మీద నిన్న ఈవినింగ్ ఆర్డబ్ల్యూఎస్ టీంతో పాటు నేను స్వయంగా వెళ్ళి ఇంటింటికి పరిశీలించడం జరిగింది. అక్కడ పరిశీలిస్తే 2022 తర్వాత నుంచి జలజీవన్ మిషన్ ప్రాజెక్టులో భాగంగా ఒక కాంట్రాక్టర్కి ఇచ్చున్నారు. ఆ కాంట్రాక్టర్ ఆ పైప్ లైన్స్ మెయింటెనెన్స్లో కొంచెం పూర్గా ఉన్నట్లు కనిపించింది. చాలా చోట్ల లీకేజెస్ ఉండడం, అట్లాగే పర్ మినిట్కి 5 లీటర్స్ వాటర్ ఫ్లో రావాల్సి ఉంటే 1 లీటర్ రావడం, ఆ ఫోర్సు తక్కువగా రావడం, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా వీటన్నిటికీ మించి అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ వాటర్ లీకేజ్ వల్ల, డ్రైనేజ్ సిస్టంలో నుంచి పైప్ లైన్ వేయడం వల్ల, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్, ఆ లీకేజ్ అనేది ఉండడంతో ఇది ఫ్యూచర్లో కూడా డయేరియా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని అనిపించింది. గతంలో కూడా పాస్ట్ హిస్టరీ కూడా చూసుకుంటే అక్కడ ఒక పాప కూడా చనిపోయిందనే సమాచారం ఉంది. ఈ విషయాన్నిటి కూడా కాంట్రాక్టర్ని గైడ్ చేసాం. ఇట్లా కాదు, పక్కాగా ఎక్కడ లీకులు లేకుండా కానీ వాటర్ సప్లై చేయాలి, డ్రింకింగ్ వాటర్ సప్లై అని చెప్పాము. ఇవన్నిటినీ కూడా ఒక రిపోర్ట్ లాగా క్రోడీకరించి ఉన్నతాధికారుల నోటీస్కి తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఆ కొలకలూరులో ఎటువంటి ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకునే బాధ్యత మేమందరం తీసుకుంటామని తెలియజేస్తాం. నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ తీసుకునే చర్యలకు ప్రజలు సహకరించాలని 3 టౌన్ రమేష్ బాబు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మారిస్పేటలోని ఎరువుల కొట్టు బజార్ నందు సీసీ కెమెరాల ఏర్పాటు, నేరాల నియంత్రణ చర్యల గురించి సీఏ రమేష్ బాబు వ్యాపారస్తులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఏ రమేష్ బాబు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ చర్యలో భాగంగా మారిస్పేటలోని ప్రధాన కూడలి నందు సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలువురు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా కెమెరాలు అమర్చడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు ఆటో రిక్షా వాలాలు తగిన సహకారం అందించాలని పేర్కొన్నారు. నిర్దేశిత ప్రదేశంలో ఆటోలను ఏర్పాటు చేసుకుని వారి కార్యక్రమాలను నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, వ్యాపారస్తులు పాల్గొన్నారు. గౌరవ ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు మా తెనాలి డిఎస్పీ గారు వీరు నిరంతరము క్రైమ్ సంబంధించింది, క్రైమ్ ప్రోన్ ఏరియా ఎక్కడైతే ఉన్నాయో ఆ క్రైమ్ ప్రోన్ ఏరియాని ఐడెంటిఫై చేయమంటున్నారు. ముఖ్యంగా ఈ బస్టాండ్ సెంటర్ బాగా ఇంపార్టెంట్ మన తెనాలి మొత్తానికి. తెనాలిలో జనాభా ఎటు పోవాలన్నా రావాలన్నా ఏంది రాకపోకలు కానీ, ఆటోల ద్వారా కానీ, లేదా రైల్వే స్టేషన్ రావాలన్నా కూడా ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ కూడలు ఇది. ఈ కూడల్లో ఎస్పీ గారి కోరిక మేరకు ఇక్కడ కంపల్సరీగా సీసీ క్యామ్స్ పెట్టమన్నారు. మా గవర్నమెంట్ కెమెరాస్ ఉన్నా కూడా అవి పాసింగ్ కెమెరాసే చూసుకోవడానికి మాత్రం పనికి వస్తాయి. మెయిన్ మార్కెట్ బ్రిడ్జ్ మీద అయితే లైవ్తో పాటు రికార్డింగ్ కూడా ఉన్నాయి, కానీ ఈ ప్లేసెస్లో లేవు. ఎక్కడైతే ఈ స్వతంత్ర విహారు ఈ రూట్ అయితే ఉందో ఇది కంపల్సరీగా రైల్వే స్టేషన్ నుంచి వచ్చే వాళ్ళు రైల్వే స్టేషన్లో అక్కడేమన్నా అఫెన్స్ చేసి ఇటు పరిగెత్తుకుంటూ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా బండి మీద వస్తున్నా కూడా ఐడెంటిఫై చేయడానికి 5 మెగాపిక్సెల్స్ సంబంధించిన కెమెరా అయితే బాగుంటుందని, అది నైట్ విజన్ అయితే బాగుంటుందని చెప్పి మా డిఎస్పీ గారు కూడా సూచన చేయడం జరిగింది.
ఎరువుల కొట్టు సంబంధించిన స్వామి గారు, అట్లానే ఇక్కడ రాంబాబు ఫైనాన్స్ కంపెనీ, తర్వాత ఈ పవర్ స్ప్రేయర్సు వాళ్ళు ముగ్గురు కూడా మేము 3 కెమెరాస్ పెడతాం సార్, ఇబ్బంది లేదు. అది కూడా మేమే పర్చేజ్ చేసి మేమే మీకు ఆ పాస్వర్డ్ కాన్ఫిగరేషన్ అంతా మీకు ఇస్తాము అని అన్నారు. మీరే పెట్టుకొని మీరే చూసుకుంటే మీరు కూడా లైవ్ చూసుకోవచ్చు. అట్లానే మేము కూడా లైవ్ పాస్వర్డ్ ప్రకారం మేము కూడా మా ఎస్పీ గారి ఆఫీసులో కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలానే మా కంట్రోల్ రూమ్ ఉంది 2 టౌన్లో, కంట్రోల్ రూమ్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఉపయోగపడేట్టు ప్లాన్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అని అన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఆటోలు పెడతా ఉన్నారు. ఈ ఆటోలు పెట్టేవాళ్ళు ఒక క్రమ పద్ధతిలో కానీ పెట్టుకొని నిర్వహించుకుంటే బాగుంటుంది. కాబట్టి దయచేసి అవి మీరు ఫాలో కాకపోతే ఎట్టి బస్సులో ఇబ్బందులు పడతారు. మేము ఫైన్ వేయడానికి అనుకూలంగా ప్రతి ఒక్కరికి, ప్రతి ఎస్హెచ్ఓకి, ట్రాఫిక్ వాళ్ళకి అందరికి కూడా యాప్లు వచ్చేసినాయి. వాటిలో ఫైన్ వేస్తాము. ఒకసారి ఫైన్ వేసింది మళ్ళీ కట్టలేదనుకోండి, ఫస్ట్ది రెండింటి కలిపి ఫైన్ కట్టిన తర్వాతే వదులుతాం. కాబట్టి అనవసరంగా ఫైన్ వేసుకొని మీరు సంపాదించుకునే 500 రూపాయలు 300 రూపాయలు లేకపోతే మీకు ఏదైతే లైసెన్సు ఇన్సూరెన్స్ లేదో వేస్తాం. కాబట్టి ఆ అమౌంట్ అనవసరంగా మీ కష్టం కాస్త నిరుపయోగం అయిపోద్ది. పోలీసు వారు వచ్చి సీసీ కెమెరాలు పెట్టమన్నారు. మాకు కూడా బాగుంటుందని చెప్పి మేము స్పందించి దానికి ఓకే అన్నాము. అందరికీ బాగా ఉండాలని చెప్పి. వాతావరణంలో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా రైతాంగం అప్రమత్తంగా ఉండాలని తెనాలి మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్సాగర్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెనాలి మండల పరిధిలో 15,000 ఎకరాల మేరకు వరి పంట సాగు చేయడం జరుగుతుంది అన్నారు. వాతావరణ శాఖ సూచన మేరకు రైతాంగం ఆందోళన చెందకుండా సంయమనం పాటించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మండల వ్యవసాయ అధికారిని, నా పేరు ప్రేమ్సాగర్ అండి. ప్రస్తుతం మన మండలంలో వరి దరిదాపు 15,000 ఎకరాల దాకా విత్తారు. ఇప్పటి వరకు పంటను తీసుకొచ్చారు. ప్రకృతి వైపరీత్యం సంభవించిన తట్టుకొని ఆ పంటను మనం ఇప్పటివరకు తీసుకొచ్చాం. ప్రస్తుతం సుంకు దశలో, వెన్ను దశలో, పొట్ట దశలో 3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం వర్షం పడితే కొంచెం రైతుకు కొంచెం కాదు చాలా ఇబ్బంది. కాబట్టి వర్షం పడకూడదని ఆశిస్తున్నాము. అక్కడక్కడ ఏదైనా మెడవిరుపు ఉంటే దానికి పిచికారీ చేస్తున్నారు, ట్రైసైక్లోజన్ కానీ బాన్ కానీ. తర్వాత దోమ కంట్రోల్ కూడా ఎన్నుకు వచ్చేసింది కాబట్టి ఇంకా మందులు అవసరం లేదు. తైవాన్ స్ప్రేలు కానీ, ట్రాక్టర్ వస్తువులు కానీ, ఆయిల్ ఇంజిన్ కానీ, మోటార్లు కానీ వచ్చినప్పుడు మనం సరఫరా చేస్తాం. అన్నదాత సుఖీ కూడా బడ్జెట్లో పద్దు ఏర్పాటు చేస్తున్నారు. అవి వచ్చినప్పుడు గవర్నమెంట్ వారు, వ్యవసాయ శాఖ వారు మార్గదర్శకాలు ఏదైతే ఇస్తారో దాని ద్వారా మనం లబ్ధి పొందొచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ ఈ సమయంలో కొంచెం సమన్వయం పాటించి ధైర్యంగా ఉండి, వర్షం రాకూడదనే ఆశిస్తున్నాం. వర్షం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు కూడా ఇప్పుడు ఏమి తీసుకున్నా మనకు పంట చేతికి రాదు. ఎందుకంటే వర్షం వస్తే మానుకాయ వస్తుంది, రాలిపోతాయి, కింద పడుతుంది. మనం జాగ్రత్తగా గుండె ధైర్యంగా ఉండాలని రైతు సోదరులను కోరుకుంటున్నాం. కాదేది దొంగతనానికి అనర్హం నిరూపించారు 4 కిలాడి మహిళలు. తెనాలి మెయిన్ రోడ్లో గల దివ్యజ్యోతి ట్రేడర్స్ నందు 4 మహిళలు అత్యంత చాకచక్యంగా చిన్నులపై బస్తాను అపహరించి తమ చోర కళను చాటుకున్నారు. తెనాలి మెయిన్ రోడ్లో గల దివ్యజ్యోతి జనరల్ ట్రేడర్స్లో 4 కిలాడి మహిళలు దొంగతనానికి కాదేది అనర్హం అన్నట్లుగా షాప్ ముందు ఉంచిన చిన్నులపాయల మూటను ఎంతో చాకచక్యంగా మాయించేశారు. సీసీ ఫుటేజ్లో ఆ మహిళల చోరీని వెలుగు చూసింది. ఈ అంశాలపై ఆ సంస్థ యజమాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ దివ్యజ్యోతి జనరల్ ట్రేడర్స్ ద్వారా 60 సంవత్సరాలుగా తాము వ్యాపారం చేస్తున్నామని, గతంలో ఎన్నడూ ఇటువంటి దొంగతనాన్ని తాము చూడలేదని అవాక్కయ్యారు. సరుకులు కొనేందుకు వచ్చిన ఆ 4 మహిళలు ఎంతో చాకచక్యంగా చోరకల్లో ప్రతిభను చూపించారని వ్యాపార వర్గాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. పేరు పిండాల చంద్రశేఖర్, తెనాలి మెయిన్ రోడ్లోని కిరాణా షాప్ అండి దివ్యజ్యోతి జనరల్ ట్రేడర్స్. దాదాపుగా మా షాప్ పెట్టి ఇక్కడ 60 ఏళ్ళు అయింది. ఈ 60 ఏళ్ళలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదు. 1-2 ఎప్పుడన్నా ఎక్కడన్నా జరిగినాయి అని వింటుంటాము, కానీ మా షాప్లో ఎప్పుడు జరగలేదు. అయితే ఈ 2-3 రోజుల క్రితం నాడు ఒక 4 కిలాడి లేడీలు వాళ్ళు మా షాప్కి రావడం జరిగింది. ఈ షాప్కి వచ్చినప్పుడు ఒక లేడీ పలావ్ బియ్యం 2 కిలోలు ఇవ్వండి అని ఉంది. ఆ బియ్యం పోయడానికి మా కుర్రాడు వంగి పనిచేస్తున్నాడు. నేనేమో కస్టమర్ దగ్గర పట్టీ రాసుకుంటా ఉన్నాను. వాళ్ళు రేట్లు అడిగారు, 2 రేట్లు కూడా చెప్పాను. వాళ్ళల్లో ఒక మనిషి లోపలికి వచ్చింది, 2 మనుషులు బయట ఉన్నారండి.
4వ మనిషి కొద్దిగా లేటుగా వచ్చింది. అయితే బయట చిన్నులపాయల మూట ఒక 5 కిలోల మూటని మనం బయట పెట్టున్నాము. ఆ మూటని వాళ్ళు దొంగిలించారు. దొంగిలించడం వల్ల తర్వాత మేము తెలుసుకొని కెమెరాలో చూస్తే ఇలా జరిగినప్పుడు మేమేందంటే తోటి మా వ్యాపార సోదరులకు కూడా ఇలాంటి సంఘటనలు 1-2 జరుగుతున్నాయని తెలిసి మనం మీడియా ముఖంగా తెలియజేయాలి కాబట్టి నా వంతు ప్రకారం నేను మీడియా తెలియజేస్తూ మీ అందరికీ చెప్తున్నాను. తస్మాత్ కొద్దిగా జాగ్రత్త. ఇలాంటి కిలాడీ లేడీలు ఉన్నారు. 1-2 చోట్ల జరిగింది కూడా విషయం కూడా మన జరిగిన తర్వాత తెలిసింది నాకు కూడా. అందువలన తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తున్నాను. గుర్తించలేదు వాళ్ళని. ఈ మీడియా కానీ ఇలా ఫేస్బుక్లో కానీ మన వాట్సాప్ గ్రూపుల్లో కానీ మన వాళ్ళందరికీ తెలియజేసాం. ఇలా ఎక్కడైనా జరిగితే వాళ్ళు తెలిస్తే కనుక మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మొబైల్ నెంబరు 9848112216. విభిన్న సామాజిక సేవా సంస్థలు స్థాపించి ఆ సంస్థల ద్వారా తమదైన పందాలో నిర్విఘ్నంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న తెనాలి పట్టణానికి చెందిన సామాజిక సేవకులు తన్నీరు శివశంకర్కు జాతీయ స్థాయి పురస్కారం వరించింది. బెంగళూరుకు చెందిన సోమలరాజు ఫౌండేషన్ తమ 12వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ సేవారత్న పురస్కారాన్ని తన్నీరు శివశంకర్కు ఈ నెల 14వ తేదీన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో అందజేయనున్నారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన సోమలరాజు ఫౌండేషన్ తమ 12వ వార్షికోత్సవం సందర్భంగా తెనాలి పట్టణానికి చెందిన సామాజిక సేవకులు తన్నీరు శివశంకర్కు భారత సేవారత్న పురస్కారాన్ని ప్రకటించారు. గత 2.5 దశాబ్దాలుగా సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం, స్వర్గీయ వంగవీటి రాధారంగ స్మారక కాపు యోజన సేవా సమితి, మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం, తన్నీరు చారిటబుల్ ట్రస్ట్, ఆత్మారామ భక్త బృందం సంస్థలను స్థాపించి విద్య, వైద్య, ఆధ్యాత్మిక సామాజిక రంగాల్లో అందిస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం అందజేస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ శివరాజు ఆహ్వానాన్ని పంపడం జరిగింది. ఈ నెల 14వ తేదీన బాల దినోత్సవం పురస్కరించుకొని అన్నమయ్య జిల్లా రాయచోటి పిఎస్ఆర్ గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేసిన ఫౌండేషన్ 12వ వార్షికోత్సవ వేడుకల్లో ఈ పురస్కారాన్ని తన్నీరు శివశంకర్ స్వీకరించబోతున్నారు. రాష్ట్ర స్థాయి ఉమెన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తెనాలి పట్టణానికి చెందిన ఒక్కలగడ్డ రేవతి అద్భుతమైన ప్రతిభను కనపరిచి 5 బంగారు పథకాలను కైవసం చేసుకోవడంతో పాటుగా సౌత్ ఇండియన్ పోటీలకు అర్హత సాధించిన నేపథ్యంలో తెనాలి పట్టణానికి చెందిన లార్డ్స్ జిమ్ నిర్వాహకులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. తెనాలి బురిపాలెం రోడ్ రైతు బజార్ ఎదురు గల లార్డ్స్ జిమ్ సెంటర్ ట్రైనర్ ఒక్కలగడ్డ రేవతి ఈ నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు జగ్గేపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి ఉమెన్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొని 76 కేజీల విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనపరిచి బంగారు పథకాన్ని సాధించిన క్రమంలో మంగళవారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. లార్డ్స్ జిమ్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రేవతి సాధించిన విజయాలను వెల్లడించారు. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రధానంగా అన్ఆక్యుపైడ్ విభాగంలో 2 బంగారు పథకాలు, ఆక్యుపైడ్ విభాగంలో 2 బంగారు పథకాలు, బెంచ్ ప్రెస్ విభాగంలో 1 బంగారు పథకం, మొత్తం 5 బంగారు పథకాలు సాధించడంతో పాటుగా సౌత్ ఇండియా పోటీలకు సెలెక్ట్ అయిన రేవతిని జిమ్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, శ్రావణ్, అజయ్, ఫణిరాజ్ తదితరులు ఉన్నారు. చేస్తూ కాంపిటీషన్స్ పరంగా తను ఇండివిజువల్గా చేస్తున్నారు. ప్రాక్టీస్ చేసి తను గోల్డ్ మెడల్స్ సాధించారు. మన జరిగిన కాంపిటీషన్లో రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఎక్కువ నేషనల్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. ప్రెసెంట్ నేషనల్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. మొన్న జరిగిన కాంపిటీషన్ జగ్గేపేట రాష్ట్ర స్థాయి జరిగింది. ఇప్పుడు నేషనల్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. మన జిమ్ తరఫున వచ్చేసరికి కోచ్గా చేస్తూ ఇంకా ఎన్ని మెడల్స్ ఇంకా ఎక్కువగా మెడల్స్ సాధించి మంచి జాబ్ సంపాదించాలని మా ఫ్లాట్ జిమ్ నుంచి మేము కోరుకుంటున్నాం. నా పేరు ఒక్కలగడ్డ రేవతి అండి. నేను పవర్ లిఫ్టింగ్ చేస్తాను లార్డ్స్ జిమ్లో. అయితే నిన్న 8 నుండి 10వ తారీఖు వరకు జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలు, జగ్గేపేటలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలకి నేను ఎక్విప్డ్, అన్ఎక్విప్డ్లో 5 మెడల్స్ సాధించాను. ఎక్విప్డ్లో 2, అన్ఎక్విప్డ్లో 2, బెంచ్ ప్రెస్లో 1 సాధించాను. ఇంకా నేను నెక్స్ట్ మంత్ 8వ తారీఖు నేషనల్ మీట్కి సెలెక్ట్ అయ్యాను. సౌత్ ఇండియాకి కూడా సెలెక్ట్ అయ్యాను. నేను దానికి ప్రిపేర్ అవుతున్నాను. నెక్స్ట్ కూడా మళ్ళీ గోల్డ్ కానీ ఏదో ఒక మెడల్ కంపల్సరీ తీసుకొస్తాను మన తెనాలికి. నాకు మీ సపోర్ట్ అందరిది కావాలని కోరుకుంటున్నాను. మా జిమ్ వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తారు, ట్రైనర్స్ కానీ సార్స్ అందరూ. మీరు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. జగ్గీపేట 8వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు జరిగింది స్టేట్ మీట్ రాష్ట్ర స్థాయి పోటీల్లో. 8వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు జరిగిన పోటీల్లో నేను పవర్ లిఫ్టింగ్లో 5 పథకాలు సాధించాను. గోల్డ్ 1, ఎక్విప్డ్లో 5, అన్ఎక్విప్డ్లో 5, బెంచ్ ప్రెస్లో 1. ఒక యువతి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని రక్షణ కల్పించాల్సిన మేనమామ కామవాంఛ తీర్చుకొని ఆమెను గర్భవతి చేసిన ఉదంతం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వెలుగు చూసింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
లభించిన సమాచారం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాపట్ల జిల్లా బట్టిప్రోలో నివాసం ఉండే కటికల మరియమ్మ అక్క కుమార్తె శిరీషను ఆదిలాబాద్లో నివాసం ఉండే ఆమె మేనమామ నెహేమియా తనతో పాటు ఆదిలాబాద్ తీసుకువెళ్లాడు. భార్యా పిల్లలున్న నెహేమియా శిరీషను మాయమాటలతో లొంగ తీసుకుని తన అవసరాలు తీర్చుకున్నాడు. తిరిగి బట్టిప్రోలు పంపించేశాడని మరియమ్మ చెబుతుంది. కనగాల ప్రభుత్వ వైద్యశాలలో శిరీషకు పరీక్షలు చేసిన వైద్యులు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో తెనాలి వచ్చిన శిరీషకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు 8వ నెల గర్భవతిగా నిర్ధారించారు. రక్షణ కల్పించాల్సిన మేనమామ శిరీష జీవితాన్ని నాశనం చేశాడని శిరీష బంధువులైన మరియం ఆరోపిస్తున్నారు. కటికిల మరియమ్మ నా పేరు. మా బావగారు కూతురు కుమారి వాళ్ళ అమ్మ పేరు, శిరీష అమ్మాయి పేరు. అయితే వారు మా బావగారు అమ్మాయి అక్కయ్య గారు చనిపోయినాక వాళ్ళు బతుకు తెరువు కానీ ఆదిలాబాద్ వెళ్ళారు. ఆదిలాబాద్ వెళ్ళాక అక్కడ పెద్ద మేనమామ కాడ ఉంటాం అంటే చిన్న మేనమామ వెళ్ళి ఏం జరిగిందో అక్కడ అమ్మాయికి మాకు తెలియకుండా తిక్కల పోతానంగా కొంచెం అమాయకత్వంగా ఉంటది. అమాయకత్వం వల్ల ఆ అమ్మాయిని లోపరుచుకొని మాయ మాటలు ఏమేమి చెప్పాడో తెలియదు మాకైతే. మాయ మాటలు చెప్పి అమ్మాయిని లోపరుచుకొని గర్భవతి చేసినాక మళ్ళీ భార్య కాడికి వెళ్ళిపోయాడు. అమ్మాయిని అడిగితే పద్దాకులు అడిగినా కానీ నెహేమియా అని పేరు చెబుతుంది. అయితే మేము కనగాల గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. గవర్నమెంట్ హాస్పిటల్ కాడ నుంచి మళ్ళీ ఇక్కడికి తెనాలి రాశారు. తెనాలి డాక్టర్కి పరీక్ష చేసి 8వ నెల గర్భవతి అమ్మాయిని తీసుకెళ్తానికి వీల్లేదు అని చెప్పి పోలీసులకు మమ్మల్ని అప్పచెప్పారు. ఒంగోలులో ఉంటున్నాడు. 18 సంవత్సరాలు. పెళ్ళయి 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. అమ్మాయికి అసలు పెళ్లి కాదు, పోతే అమాయకత్వంగా ఉంటుంది. అమాయకత్వం వల్ల అవకాశంగా వాడుకున్నాడు. 18 ఆగలేదు. ఎనిమిది అనాలని చెప్పారు. ఒంగోలు. నాకేం చెప్పలే. నాకేం చేయలే, ఏం చెప్పలే. బలవంతంగా తీసుకుని వెళ్ళాడు. ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు తీసుకెళ్ళాడు. ఆదిలాబాద్ లో తీసుకున్నాడు 2 సార్లు. చెప్పలే. వస్తున్నాను అమ్మ. అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య పనికి వెళ్తాడు. మా దగ్గర దుగ్గిరాల రైలుపేట యార్డు సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చిలుక ఏకాదశి సందర్భంగా మంగళవారం దేవస్థానం ప్రాంగణంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతములు నిర్వహించారు. మొత్తం గ్రామంలోని సుమారు 70 మంది దంపతులు వ్రతంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు. అర్చకులు వేద మంత్రాల నడుమ స్వామివారి విశిష్టతను తెలిపి వ్రతాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సాకే శర్మ, ప్రధాన అర్చకులు వేదాంతం రామచంద్రరావు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మన దుగ్గిరాల గ్రామం పసుపుయాడి వద్ద వేంచేసి ఉన్న శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏకాదశి పర్వదిన సందర్భంగా విశేషంగా 70 మంది జంటలతో ఈరోజు సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతం జరిగింది. అలాగే 300 మంది పైబడిన భక్తులతో ఆలయం అంతా కూడా చక్కగా స్వామివారి యొక్క గోవింద అనే నామస్మరణతో ఈరోజు మన పసుపుయార్డు వద్ద వేంచేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం అంతా కూడా తరించింది. పవిత్ర కార్తీక మాసంలో దుగ్గిరాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శివకేశవులకి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో కలియుగదైవ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు సామూహికంగా దుగ్గిరాల గ్రామస్తులంతా కూడా వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి రమా సహిత సత్యనారాయణ స్వామి వారి నోములు నోసుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. కార్యక్రమాలు ఎక్కువ చేయడానికి దేవాలయ యొక్క కమిటీ వారికి కానీ దేవాలయానికి కానీ మేము వంతు సహాయ సహకారాలు అందియాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున దుగ్గిరాల గ్రామస్తులు తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ప్రజా సమస్యలపై ప్రచార యాత్రలో భాగంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రం దుగ్గిరాలలో నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న చర్చి వద్ద ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి పాసం రామారావు, కార్యవర్గ సభ్యులు ఈమని అప్పారావులు హాజరయ్యారు.
ముఖ్యంగా నిత్యావసర ధరలు తగ్గించాలని, గ్యాస్, ఇసుక ఉచితంగా ఇవ్వాలని, జమ్లీ విధానం రద్దు, మహిళలపై అత్యాచారాలు నివారణ, ప్రభుత్వ సూపర్ 6 పథకాలు అమలు చేయాలని, మద్యం పాలసీని పారదర్శకంగా జరపాలని కోరుతూ యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి జెట్టి బాలరాజు, ఏమినేని స్టాలిన్, గొర్రెపాటి శ్రీనివాసరావు, నడకుదురు యోగేశ్వరరావు, యాలగడ్డ బ్రహ్మేశ్వరరావు, మన్నవ నాగమల్లేశ్వరరావు, మన్నవ నరసింహారావు, అద్దంకి పాములు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. 4 నెలలు కూడా కాలేదు, 5 నెలలు కూడా కాలేదు, మళ్ళీ జెండాలు తీసుకొని బయటకు వచ్చి గొడవ చేస్తున్నారు ఏంది అని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ వాళ్ళు చెప్పింది. వాస్తవంగా 4 నెలలు అయింది. కరెక్ట్గా 5వ నెలలో ప్రభుత్వం ప్రవేశించింది. కేంద్రంలో నరేంద్ర మోడీ 3వ అధికారంలోకి వచ్చాడు. ఆయన అధికారంలోకి రాకముందు ఏం చెప్పాడంటే, మేము అధికారంలోకి వస్తే నిత్య జీవిత అవసర సరుకుల ధరలన్నీ తగ్గిస్తాను, ప్రజలందరికీ ఉపాధి కల్పిస్తానని చెప్పేసి చెప్పాడు. ఎన్నికలైపోయినటువంటి ఈ 3 నెలల కాలాన్ని పరిశీలిస్తే బియ్యం, కందిపప్పు, నూనె, చింతపండు అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోయింది, మామూలుగా పెరగల. ఇప్పుడు మన ప్రాంతంలో చూసుకుందాం, భవన నిర్మాణ కార్మికులు 15 రోజులు మించి పని ఉంటలా. కావాలంటే భవన నిర్మాణ కార్మికులను అడగండి. కారణం ఏంటంటే ఇసుక అప్పటికి ఇప్పటికి తేడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామన్నారు. ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి ఈరోజు ఇసుక రీచ్ల్లోకి వస్తే తంతామని చెప్తున్నారు వాళ్ళే. మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల మీద భారం వేశారు. మేము వస్తే సర్దుబాటు ఛార్జీలు వేయమన్నారు. జగన్మోహన్ రెడ్డి కరెంట్ ఛార్జీలు పెంచినప్పుడు ఏం చేశాడంటే, అప్పుడు కాస్త అప్పుడు ఒక 10 పైసలు, అప్పుడు 20 పైసలు, అప్పుడు 50 పైసలు, ఎవడికి తెలియకుండా పెంచేశాడు. ఈయనేం చేశాడంటే 6,072 కోట్లు ప్రజల మీద ఛార్జీలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చాడు. పిల్లలకి అమ్మఒడి ఎప్పుడు ఇస్తారో తెలియదు. పోలవరం మాత్రం బ్రహ్మాండంగా చేస్తానంటున్నాడు. ఎప్పుడు చేస్తాడు? డబ్బులు ఎట్టిస్తాడు? ఒక 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెడితే 25,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. 3-4 కోట్లు దానికి సంబంధించి బడ్జెట్ ఏమైనా పెట్టావా? ఏమి లేదు. కాబట్టి మేమేదో తెలుగుదేశం పోవాలా, ఇంకోళ్ళు రావాలని ప్రచారం కాదు. ప్రజలకు జరుగుతున్న విషయాలు చెప్పడం కోసం ప్రతి ప్రాంతంలో తిరిగి అందరికీ కరపత్రాలు పంచి ఇట్లా చిన్న మీటింగులు జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. తెనాలి జగడిగుంటపాలెం సమీపంలోని కాలువలో యువకుడి మృతదేహం కలకలం రేపింది. స్థానిక 16వ వార్డు ముత్యంశెట్టిపాలెంకి చెందిన తాడిపర్తి అనిల్ మృతదేహంగా గుర్తించినట్లు సమాచారం. మంగళవారం జగడిగుంటపాలెం వద్ద గల కాలువలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. ఆదివారం ఫంక్షన్ కి అని వెళ్లిన అనిల్ 2 రోజులుగా ఇంటికి రాని నేపథ్యంలో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మంగళవారం లభించడం మృతదేహాన్ని అనిల్ మృతదేహంగా భావించినట్లు సమాచారం అందింది. ఘటనకు సంబంధించి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామలింగేశ్వరపేటలోని వేద పండితుని ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్న 1 టౌన్ పోలీసులు. కేసు వివరాలు వివరించిన డీఎస్పీ జనార్దన్ రావు. ఘనంగా శ్రీ గోదావద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి 1,00,000 తులసి దళార్చన. మోటార్ వెహికల్ చట్టంను అనుసరిస్తూ వాహనదారులు వాహనాలు నడపాలి. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కె శ్రీహరి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HCV న్యూస్.